హాయ్ ఫ్రెండ్స్ మనది 2,00,000 షెడ్ అని చెప్పి ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు మీరు. సో ఇదే 2,00,000 షెడ్ అయితే అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారు ఎలా చేశారు? ఎలా చేశారు? అని చెప్పి. సో మొత్తానికి ఈ ఫార్మ్‌ని అయితే ఈ రోజైతే రివీల్ అయితే చేయబోతున్నాం. సో చూస్తున్నారు కదా మొత్తం కాంపౌండ్ వాల్ అయితే ఉంటది. ఇక్కడ వచ్చేసి మీకు మెయిన్‌లీ ఏంటంటే ఇది చాలా టౌన్‌లో ఉంటది. సో ఎక్కడ విలేజెస్‌లో కాదు. ఎక్కడ మీకు కైల్‌లో అయితే ఉండదు ఈ ల్యాండ్ అనేది. నడి సెంటర్ టౌన్‌లో అయితే మీకైతే ఈ ఫార్మ్ అయితే బిల్డ్ అయితే చేసాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా మన వినాయకుడు అయితే ఉంటాడు. బయట రావడమే మీకు కనిపిస్తాడు కదా! సో వినాయకుడు ఉంటాడు. రోజు మేము మార్నింగ్ పూజ చేసుకుంటాం. మీకు ఈవినింగ్ కూడా మేమైతే పూజ చేసుకొని అయితే లోపలికైతే ఎంటర్ అవుతాం. సో లోపలికి వెళ్తారండి. సో ఫ్రెండ్స్ ఈ డోర్ కూడా మీకు మొత్తం రేకుతోనే బిల్డ్ చేయడం జరిగింది మనం. సో అంతా మా ఓన్ కష్టం ఇదంతా. మేమే రెడీ చేసుకొని మేమే చేసుకున్నాం మొత్తం. సో ఈ షెడ్ అంతా సగం మా కష్టమే ఉంటది. సో మొత్తం కాంపౌండ్ వాల్ లోపలికి ఎటువంటి ఎంట్రీ ఉండదు. ఇవి ఎగిరిపోయేదానికి మీకైతే ఛాన్స్ అయితే నీళ్ళు అసలు ఛాన్సే ఉండదు. బయట ఎగిరిపోవాలన్నా కూడా ఉండదు. సో మొత్తం 10 ఫీట్ హైట్ అయితే పెట్టడం జరిగింది మనం. సో 10 ఫీట్ దాకా మనం పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు కోళ్ళు అనేటివి బయట పోకూడదు. సో మన కాంపౌండ్‌లోనే ఉంటాయి. ఏదైనా కానీ మన కాంపౌండ్‌లోనే ఉంటది. బయట పోయే ఛాన్స్ ఉండదు. వచ్చే ఛాన్స్ కూడా ఏది ఉండదు. సో మీరు మొత్తం చూసుకుంటే చుట్టూ కూడా కాంపౌండ్ వాలే ఉంటది. సో మొత్తం రేకులతోనే మేమైతే బిల్డ్ అయితే చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా మొత్తం కాంపౌండే మీకైతే కనిపిస్తా ఉంటది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి గ్యాప్ ఉండదు. ఏముండదు. మొత్తం స్నేక్స్ కూడా రాకుండా అయితే జాగ్రత్త పడ్డాం మేము చెప్పాలంటే. సో ఇక్కడ మనం కొత్త ఫార్మ్ కాబట్టి స్టార్ట్ చేసింది ఫిబ్రవరిలోనే మేము. సో స్టార్ట్ చేసి చెట్లన్నీ ఏయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఇక్కడ ప్లాంటేషన్ అయితే ఉంది. చిన్న చిన్న మొక్కలు ఎయాలంటే అయ్యే తినేస్తున్నాయి కోళ్ళు మనల్ని. అందుకని చెప్పి ఇంకా పెద్ద పెద్ద మొక్కలు ఎయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ చూస్తే మీకు వేప చెట్టు కనిపిస్తది. ఇక్కడ టెంకాయ చెట్టు ఏయడం జరిగింది. సో ఇది పెద్దయ్యేదానికి 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అలా పడతది. మనం డెవలప్ అయ్యే కాడికి అయి పెద్దవవుతాయి. అంత లేట్ అయితే అవుతది. సో ఇక్కడ చూసుకుంటే ఈ చెట్టు చూడండి. ఇది కూడా మీకు ఏదో చెట్టు కృష్ణుడి చెట్టో ఏదో పేరు కూడా గుర్తులేదు నాకు. సో రావు కాలంలో పుట్టుంటారా నేను. సో ఇది కూడా మీకు బత్తాయి చెట్టు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకంటే ఏసింది మేము పెద్ద కొంచెం బ్రాడ్‌గా వస్తాయి కదా! పెద్దగా వస్తాయి నీడుంటాయని చెప్పి ఇలా పెద్ద చెట్లు ఏయడం జరిగింది. సో ఇక్కడ ఏదైనా ప్లాంటేషన్ చేసుకొని ఫ్లవర్స్ కూడా ఏసుకోవచ్చు. అంత ఛాన్స్ ఇవ్వట్లే ఇవి. ఏసినటువన్నీ తినేస్తున్నాయి. సైడ్ ఏసినవి చిన్న చిన్న ఫ్లవర్స్ అయన్నీ తినేస్తున్నాయి. అసలు నిలబడనీయట్లే. సో ఇక్కడ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ కూడా కాంపౌండ్ అయితే ఉంటది. సో వెనకాల తోటుంది. సో మామిడి తోట అయితే ఉంది. సో ఇక్కడ మనం సగం హైట్ దాకా ఇవి రేకయితే పెట్టి పైనుంచి మనం గ్రీన్ మ్యాట్ అయితే లాగడం అయితే జరిగింది. ఇలా మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటది. సో ఇదొచ్చేసి కరింపాకు చెట్టు. మా అమ్మ ఎప్పటి నుంచి అడుగుతుంది కరింపాకు చెట్టు బతకట్లేదు మా ఇంట్లో అని చెప్పి ఇక్కడ కరింపాకు చెట్టు అయితే వేసాం. సో అది బతికింది. ఓకే. బతికింది ప్రస్తుతానికైతే. నెక్స్ట్ ఏమవుతదో తెలీదు. ఇంకో చెట్టు కూడా ఎయాలి. సో ఇది చూస్తున్నారు కదా! ఇది మన రూమ్ అయితే. సో మొత్తానికి రూమ్ కంపల్సరీ ఉండాలి. ఏ షెడ్‌కైనా గానియండి రూమ్ అనేది కంపల్సరీ. అవి కొట్లాడుకున్నాయి. రూమ్ కంపల్సరీ కాబట్టి మనం రూమ్ అయితే వేసుకున్నాం. రూమ్‌లో మనం పడుకోవాలన్నా లేదా మేత ఫుడ్ పెట్టాలన్నా మొత్తానికి రూమ్ కూడా మనకు కావాలి కాబట్టి రూమ్‌లో పోదారండి ఫస్ట్. రూమ్‌లో ఏమన్నా చూపిస్తా. ఫ్రెండ్స్ రూమ్‌లో రావడం మీకు రూమ్ అంతా గలీజ్‌గా ఉంటది. రూమ్ పక్కన పెట్టేయండి. సో ఫ్రిడ్జ్‌లో చూస్తున్నారు కదా! ఇదొచ్చి థమ్స్ అప్ బాటిల్ అయితే ఈడ. నెక్స్ట్ వచ్చి ఇదొచ్చేసి మనకు పాలకూరలు, ఆకుకూరలు అన్నీ ఫ్రిడ్జ్‌లో పెడతాం. టమాటాలు కూడా ఫ్రిడ్జ్‌లోనే పెడతాం. సో మొత్తం ఫ్రిడ్జ్‌లో అయితే ఎక్విప్‌మెంట్ అంతా ఉంది. కోళ్ళకి కావాల్సినటువన్నీ. నెక్స్ట్ ఇచ్చొచ్చేసి తవుడు మూటలు, సద్దలు అవన్నీ మనం స్టోర్ చేసి పెడతా ఉంటాం ఇక్కడైతే. సో బయట పోదారండి. సో రూమ్ అయితే చూసారు కదా! మొత్తం స్టోరేజ్ అంతా రూమ్‌లోనే ఉంటది. సో ఇక్కడ పందిరి కూడా ఏసుకున్నాం. ఏదైనా నీడ కోసం. ఇక్కడ ఏం చెట్లు అయితే లేవు. మనం స్టార్ట్ చేసింది ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం. ఫిబ్రవరి ఎండింగ్‌కి మనం లోపలికైతే రావడం జరిగింది. సో ఎంట్రీ వీడియో కూడా ఇన్‌స్టాలో ఉంటది. అండ్ అలాగే యూట్యూబ్‌లో కూడా పెట్టా. చూడండి ఒకసారి. సో ఫస్ట్ వీడియో వ్లాగ్ పెట్టా. అంతే మళ్ళీ వీడియోలే పెట్టలే నేను. సో అంత టైం కుదరలా. వర్క్ ఎక్కువైపోయి మొత్తం షెడ్యూల్ టైట్‌గా ఉన్నింది. అందువల్ల ఏం వీడియోస్ అయితే లేవు. ఇంకటి నుంచి అయితే రెగ్యులర్‌గా పెట్టేదానికి ట్రై చేస్తా. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానెల్‌లో వస్తా ఉంటాయి ఇంకటి నుంచి కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా! 2 మాడి చెట్లు అయితే ఏసాం అక్కడ, ఇక్కడ. సో ఎందుకంటే ఇవి కూడా నీడుంటాయి. మనకు నీడ కంపల్సరీ కావాలి. అసలు చెట్లు ఉంటే మనం ఇంత ఎక్విప్‌మెంట్ పెట్టి ఇంత చేయాల్సిన అవసరం లేదు. చెట్ల మీద ఉండి నీడ ఉండేది కాబట్టి మనం ఇంత బందోబస్తుగా కూడా చేసున్నాం. సో చెట్లు లేవు కాబట్టి మనం కష్టపడి ఇంత బిల్డ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పందిరి అండ్ అలాగే షెడ్ ముందర కూడా పందిరి అయితే ఉంటది. సో ఈ బోన్స్ కూడా రీల్ పెట్టా బోన్స్ చేసేటప్పుడు. ఇక్కడ పుంజులు, పందెం పుంజులు కానియండి అవన్నీ రెడీ చేసి ఏసుకోవడానికి. ఎందుకంటే కొట్లాడుతా ఉంటాయి కదా! మీకు తెలిసిందే కదా! సెపరేట్‌గా వేసుకునేదానికి అదైతే గీకుంటది. నెక్స్ట్ వచ్చి షెడ్‌లో పోదారండి. షెడ్‌లోకి ఎలా బిల్డ్ అయింది? ఎంత ఖర్చయింది టోటల్‌గా అయితే మనమైతే డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ షెడ్ అయితే కొంచెం దూరం నుంచి చూడండి. ఇలా అయితే ఉంటది ఫ్రంట్ లుక్ అయితే మీకు. సో ముందర పందిరేయడం జరిగింది నీడ కోసం. సో ఇది షెడ్ ఏసిన
10 రోజులకో, 20 రోజులకో ఈ నీడ కోసం వేసాం. భయంకరం హీట్ కదా! ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీడకి ఇదైతే వేయడం జరిగింది. సో, లోపలికి వెళ్దామండి. ఇయన్నీ బోన్సే. సో, పెద్ద బోన్ ఒకటుంది మా దగ్గర. ఇవి ఒక బోన్ ఉన్నది. ఇక్కడ చూసుకుంటే మీకు బ్రీడింగ్ సెక్షన్ లాగా ఒకటైతే రెడీ చేశాం. ఇది ఇప్పుడు ఏం లేవు దీంట్లో. అన్ని లోపల నెక్స్ట్ బ్రీడింగ్ సెక్షన్స్ అయితే చేయడం జరిగింది. సో, ఓపెన్ చేస్తా లోపలికి పోదారండి. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఇవాళ వచ్చింది. సో, ఇక్కడ చూసుకుంటే మీకు ఈ షెడ్ గానియండి, ఈ నిర్మాణం అంతా హైట్ చూసుకుంటే మీకు అక్కడొచ్చి 12 ఫీట్ అయితే వస్తది. ఇక్కడ ఫ్రంట్ వచ్చి 9 ఫీట్ అయితే వస్తది. సో, ఇలా స్లోప్ చేసి పెట్టడం అయితే జరిగింది. ఈ షెడ్ ఎందుకు కట్టామంటే మెయిన్‌లీ కోళ్ళు నైట్ టైమ్ ఉండేదానికి మాత్రమే మనం షెడ్‌లో పెంచుతాం. సో, అసలు షెడ్‌లో ఏం కోళ్ళైతే ఉండవు. ఆ బ్రీడింగ్ సెక్షన్‌లు 2 అయితే ఉంటాయి. సో, ఇప్పుడైతే మన దగ్గర ఒక బ్రీడింగ్ సెక్షన్ అయితే ఉంది. పర్ల పుంజు ఉంది మన దగ్గర. ఆ పర్ల పుంజుని మనం ఇక్కడైతే వేసుకుంటాం. అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. ఇప్పుడు మాత్రం షెడ్ గురించి మాత్రం మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, షెడ్‌కి మాకు దాదాపు ఈ రాళ్ళు గానియండి, రేకులు గానియండి ఈటికంతా 1,00,000 అయ్యుంటది. సో, మొత్తం కలిపి 2,00,000 అయితే అయింది మాకు. సో, షెడ్ చూసుకుంటే నైట్ టైమ్ మాత్రమే ఉంటాయి. నైట్ టైమ్ వచ్చి ఈ కర్రలెక్కేసి ఇక్కడ స్టే చేస్తాయి. మార్నింగ్ మళ్ళీ బయటెళ్ళిపోతాయి. మొత్తం మనం ఏ బ్రీడ్ అయినా గానియండి మాక్సిమం ఫ్రీ రేంజ్ పెంచడానికే ట్రై చేస్తున్నాం. సో, ఫ్రీ రేంజ్ పెంచితేనే అవి ఆరోగ్యంగా ఉంటాయి. బావుంటాయి తిరగతా. షెడ్‌లో పెంచితే ఏ నాటుకోళ్ళు గాని, ఏవి గాని అంత హెల్తీగా పెరగవు. అందుకని చెప్పి మొత్తం ఫ్రీ రేంజే ఉంటాయి. ఎప్పుడు బయటే ఉంటాయి కోళ్ళు. లోపలైతే ఉండవు. సో, ఈ రేకులు చూస్తున్నారు కదా! మొత్తం సిమెంట్ రేకులే వేసాం. సిమెంట్ రేకులు ఎందుకంటే కూల్‌నెస్‌గా ఉంటాయి. ఎందుకంటే ఏ రేకులేసినా హీట్ ఎక్కువ. అదే సిమెంట్ రేకులేసుకుంటే మీకు కొంచెం నార్మల్ హీట్ అయితే ఉంటది. ఎక్కువ నీళ్ళు పట్టుకుంటా ఉంటాం కాబట్టి చల్లగా ఉంటది. కింద కూడా ఏమి ఇలా మొత్తం ఇది రెడ్ శాండ్ ఏమీ లేదు దీని మీద. సో, మొత్తంగా అలా వదిలేసాం మట్టితోనే. సో, ఇదొచ్చేసి మీకు ఈ గోడ చూస్తున్నారు కదా! ఈ హైట్ వచ్చేసి 5 ఫీట్ హైట్ అయితే ఉంటది. అక్కడ గానియండి, ఇక్కడొచ్చి తక్కువ. ఇది కూడా మీకు 5 ఫీట్ మెస్ ఇది. మొత్తం 5 ఫీట్ మెస్ వస్తది. ఆ మెస్‌కి అందిన దాకా మేము గోడ కట్టేసాం. సో, మొత్తం గోడ కట్టి ఆ 5 ఫీట్ మెస్‌తో కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం గోడ ఉంటే మనకు సెక్యూరిటీ పర్పస్ ఎక్కువ బావుంటదని చెప్పి మొత్తం గోడ కట్టి ఆ మెస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వెంటిలేషన్ బావుంటదని చెప్పి. సో, మెస్సు మొత్తం తెచ్చి ఇలా ఎక్విప్‌మెంట్ అంతా రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంత బందోబస్తుగా చేసింది. నైట్ టైమ్ కూడా ఎవరు లేకపోయినా బీగాలేస్తే లోపలికి ఎటువంటి మనిషి గాని, ఎవరు గాని వచ్చి దొంగతనం చేసేంత ఆస్కారం అయితే ఇవ్వలా మేము. సో, మామూలుగా అయితే అన్నీ లోపలుంటాయి. నైట్ టైమ్ ఏ కోడి బయట తిరగదు. ఎటువంటిది బయట ఉండదు. మొత్తం షెడ్‌లో ఉంటాయి. లాక్ అయిపోతది షెడ్ అనేది. సో, సెక్యూరిటీ పర్పస్‌కి మనం ఎక్సలెంట్‌గా బిల్డ్ చేయడం జరిగింది. అండ్ అలాగే సీసీ కెమెరాలు కూడా పెట్టాం. సో, షెడ్‌లో 2 కెమెరాలుంటాయి. బయట కెమెరాలుంటాయి. అండ్ అలాగే మనం మొత్తలో చూసాం కదా! మొత్తలో కూడా కెమెరాలుంటాయి. 360 డిగ్రీస్ మనకి ఏం జరుగుతుందో లైవ్‌లో మేము ఫోన్‌లో చూస్తా ఉంటాం. ఒకవేళ మనిషి లేకపోయినా మేము మొబైల్ ఫోన్‌లో ఖచ్చితంగా విజిబిలిటీ ఉంటది. వైఫై ఉంది రూమ్‌లో. సో, మొత్తం మేము జరిగేదంతా కెమెరాల నుంచి చూస్తానే ఉంటాం కాబట్టి మొత్తం సెక్యూరిటీ పర్పస్‌కి ఇంత కష్టపడి బిల్డ్ చేయడం జరిగింది. సో, బ్రీడింగు అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మన దగ్గర ఏ కోళ్ళున్నాయి, ఏ పర్పస్ మీద స్టార్ట్ చేసాం మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో అయితే రికార్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు ట్రేలు కనిపిస్తున్నాయి కదా! ఇవి ఎగ్ మీకు గుడ్లు పెట్టడానికి ఇలా యూజ్ అవుతది. ఇదొచ్చేసి ఒక బ్రీడింగ్ యూనిట్ అయితే ఏసాం. సో, బ్రీడింగ్ యూనిట్ ఏసి పందెం పుంజులు గానియండి, వాటికి బ్రీడింగ్ చేయడానికి ఈ సెటప్ అయితే చేయడం జరిగింది. ఇటు పక్క కూడా ఇంకొక బ్రీడింగ్ అయితే కనిపిస్తది. సో, దీంట్లో కూడా ఒక 4 పెట్టలు, ఒక పుంజు అలా ఏసి మనం బ్రీడింగ్ చేయడానికి ఈ సెటప్ అయితే ఉంటది. మిగతా కోళ్ళన్నీ ఆటోమేటిక్‌గా బయటుంటాయి. నైట్ టైమ్ అయితే కర్రలైతే ఎక్కేస్తాయి. సో, ఇది షెడ్ అయితే మొత్తం రాళ్ళకి ఇవన్నిటికి 1,00,000 అయింటది. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ అయితే 2,00,000 అయితే అయింది. 2,00,000 పైనే కోళ్ళతో కూడా. సో, 2,00,000 మీకు చెప్పనా? సో, ఎవరైనా పెట్టాలంటే ఇంత ఎక్విప్‌మెంట్ పెట్టి పెట్టాలా అని అడిగితే అవసరం లేదు. ఇంత ఎక్విప్‌మెంట్‌తో అయితే కంపల్సరీ అవసరం లేదు. ఎందుకంటే మేము పెట్టడం ఎందుకంటే ఒకవేళ ఎవరు లేకపోయినా మన కోళ్ళు సెక్యూరిటీగా జాగ్రత్తగా ఉంటాయని చెప్పి ఇంత కష్టపడి మేము బిల్డ్ అయితే చేసాం. మామూలుగా అయితే ఇంత కష్టపడి ఇంత ఎక్విప్‌మెంట్‌తో చేయాల్సిన అవసరం లే. రేకులు మీకు మామూలుగా కర్రలతో షెడ్ ఏసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయాలనుకుంటే మీకు కర్రలతో షెడ్ ఏసుకుంటే ఒక 1,00,000లోనే మొత్తం అయిపోతది షెడ్ అంతా. మీకు సింపుల్‌గా ఉంటది. నైట్ టైమ్ కూడా షెడ్‌లో ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లే. లో బడ్జెట్‌లో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు. సో, ఇటు పక్క చూసుకుంటే మీకు ఇటు పక్క కూడా చెట్లయితే ఉంటాయి. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ మామిడి చెట్టు ఉంటది. అక్కడ మీకు జామ చెట్టు, అక్కడ సీతాఫలం చెట్టు అయితే వేసాం. సో, ఈ రేకులు నాకు దాదాపు ఒక 400 పడింది ఒక రేకే. సో, ఈ రేకులకే నాకు చాలా అయిపోయింది. 30,000, 40,000 అయిపోయింది రేకులకి కాంపౌండ్ అంతా. ఇది మొత్తం 10 సెంట్ల ల్యాండ్ ఇది. 10 సెంట్ల ల్యాండ్‌కి
మొత్తం కాంపౌండ్ చేసాం కాబట్టి ఖర్చు అనేది ఎక్స్ట్రా చాలా వరకు పెరిగింది. అందుకే ఇంత ఎక్విప్మెంట్ మామూలుగా కైల్లో పెంచాలనుకోండి ఇంత అవసరం లే. చుట్టూ మనం ఒక వల లాక్కున్నా కూడా సరిపోతుంది. చుట్టూ వల లాక్కొని మన కాంపౌండ్లో తిరుగుతూ ఉంటాయి, మన పొలాల్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీగా పెంచవచ్చు. సో ఇది వచ్చేసి మనం మెయిన్గా టౌన్లో పెట్టాం కాబట్టి ఇంత ఎక్విప్మెంట్ తీసుకొని ఇంత జాగ్రత్తలు తీసుకొని ఇలా పెట్టడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా షెడ్ గురించి అయితే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియో ప్లాన్ చేద్దాం హోల్డ్ గురించి కానీ వీటి గురించి కానీ ఇంకో వీడియోలో చేసి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామని ఇంకో వీడియోలో మళ్ళీ వస్తున్నాం. అండ్ దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.